ఇది అని చెప్పటానికి ఏమీ లేదు మ్యామ్. 2 డేస్ అసలు ఎలా జరిగిపోయిందో అనేది తెలియకుండా ఉంది మ్యామ్. అండ్ ఒక ప్రోగ్రామ్ మించింది ఒకటి, ఒకటి మించింది ఒకటి అన్నట్టుంది మ్యామ్. ఫుల్ ఎనర్జీతో ఇంటికి వచ్చాం మ్యామ్ మేమైతే. ఫుల్ ఎనర్జీ. అండ్ మీ టచ్ మాత్రం నేను ఇప్పటికీ మర్చిపోలేదు మ్యామ్. శ్వేత మేడం గారికి నేను ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. కార్మిక్ క్లాస్ స్టార్టింగ్ అయినప్పుడే ఫ్యాన్ అయిపోయాను. చక్ర దగ్గర మెడిటేషన్ చేసినప్పుడు అక్కడికి పోయినప్పుడు నాకు స్టార్ట్ అయింది వైబ్రేషన్. ఇక్కడ నుంచి ఇట్లా మొత్తం బాడీ అంతా ఇట్లా ఇట్లా షేక్ అయిపోయి ఇక్కడికి వచ్చే వరకు షోల్డర్స్ ఇట్లా వెనక్కి వెళ్ళిపోయి చాలా వైబ్రేషన్స్ వచ్చినాయి. నా పక్కన ఉన్న ఒక మేడం చాలా సేపు చేశారు చూడండి. తన వైబ్రేషన్స్ నాకు తెలుస్తూ ఉన్నాయి అన్నమాట. నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ అయ్యి తన వైపు కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. నేను మళ్ళీ నా మెడిటేషన్ లోకి వస్తున్నాను. అలా 3 టైమ్స్ అయింది. తన వైబ్రేషన్స్ నాకు తెలిసే ఎంత పవర్ఫుల్ ఉంటది యాక్చువల్ గా మెడిటేషన్. నిజంగా చాలా బాగుంది. ఎంజాయ్ చేసాము. చాలా ఎక్స్పీరియన్సెస్ తీసుకున్నాము. చాలా బాగుంది మేడం. గ్రేట్. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. ప్రోగ్రామ్ అలా చూడలేదు అసలు. లైఫ్ లో అలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడు చూడలేదు సార్ మేడం నేను. ఎందుకంటే అంత ఎక్సలెంట్ గా ఉంది మీరు చేసి. అంటే లైవ్ లో జూమ్ లో ఇప్పటిదాకా జూమ్ లో పార్టిసిపేట్ చేసాం కదా, ఆ ఫ్రెండ్స్ అందరినీ అలా చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది చాలా అసలు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. అంటే మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తర్వాత శృతి మ్యామ్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్, తర్వాత మనం బర్నింగ్ బౌల్, ఆ స్టిక్, అసలు ఎక్కడ కూడా అన్ఎక్స్పెక్టెడ్ అన్ని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. శ్వేత మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఈవెంట్, ప్రతి హీలింగ్ అన్ని అన్ని ఒకటి మించి ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ ఆ స్టిక్ బ్రేకింగ్ ఒకటి, ఆ బర్నింగ్ బౌల్ కి మీరు లైన్ గా తీసుకెళ్లి చేయించడం, అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఆ వాటర్ టెక్నిక్ అయితే నాకు ఒక్కొక్క పార్ట్ దగ్గర ఒక్కొక్క వైబ్రేషన్స్ వచ్చాయి మేడం. అదే స్టిక్ బ్రేకింగ్ కూడా సూపర్. అసలు కుండలిని మాత్రం ఎక్సలెంట్ మేడం. అది అసలు ఐడియా ఎలా వచ్చిందో ప్రతి ఒక్కరికి ఆ దీపాలు ఇచ్చి ఆ కుండలిని యాక్టివేట్ చేయడం అనేది నిజంగా వండర్ఫుల్. అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. గురించి చెప్పాలంటే ఇక నోట్లో నుంచి మాటలు రావట్లేవండి, అంత ఎక్స్ప్రెషన్స్. టోటల్ గా అయితే నాలోన నేను 99% కాదు 100% చేంజ్ కి అనుకుంటున్నా. ఇన్నర్ చైల్డ్ చేసినప్పుడు చాలా ఎమోషన్, చాలా బాగుంది మేడం. లాస్ట్ 2 days 3 days చాలా ఎనర్జీ, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్. నెక్స్ట్ ఏంటంటే కొందని చేంజ్ చేశారు కదా మేడం గారు. ఫీల్ అయిన అనుభూతి నేను లైఫ్ లో కూడా ఎప్పుడు కూడా పొందలేదు మేడం. అసలు అంత పాజిటివ్ పీపుల్, పాజిటివ్ సోల్స్, బ్యూటిఫుల్ ఆర్వీ సోల్స్, అంత ఎక్సలెంట్ అనమాట. ఆ వెదర్ కానీ ఆ అట్మాస్ఫియర్, అండ్ ముఖ్యంగా శ్వేత మేడం నన్ను ఆ కుండలి ఇది అవేకనింగ్ నన్ను బాగా యాక్టివేట్ చేసింది మేడం. నేను టుడే మార్నింగ్ నేను చేశాను అనమాట. చేసినప్పుడు టాప్ టు బాటం నేను వైబ్రేట్ అవుతున్నాను మేడం. అసలు మెనీ మెనీ థ్యాంక్స్ మేడం. శ్వేత మ్యామ్, మళ్ళీ శృతి మేడం ఇన్నర్ చైల్డ్ ఇచ్చింది, అది చాలా బాగుంది. ఇంకా ఎక్సలెంట్ మేడం. ప్రతి ఒక్కటి ఇంకా కుండలిని అవేకింగ్ కోసం చాలా మంది అడిగారు మేడం నన్ను. యాక్చువల్ గా ఆఫ్టర్ నాకు అసలు ఏం జరిగింది మేడం, మీరు ఇంత హైపర్ గా ఉన్నారు, ఇంత ఎనర్జెటిక్ గా ఉండే మీరు వచ్చినప్పటి నుంచి సడన్ గా ఏమైంది అంటే శ్వేత గారికి సిన్సియర్ గా హోల్ హార్టెడ్ గా థ్యాంక్స్ చెప్తున్నా మేడం. ఆమె ఎలా అయితే గైడ్ చేస్తుందో ప్రతి ఒక్కటి నేను చూసాను మేడం లోపల, నేను తను విజువలైజేషన్ చేపించినప్పుడు.